చెప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై నిలిచిపెట్టు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరూ బహుకాలం కలిసి వృద్ధులయ్యేది. చాలు చాలు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మాటలు మనకు కనబడుతుందంటే ఏమండి, ఎలిజబెత్ గొడ్రాలుగా కనబడుతుంది. వారికి చాలా కాలమై వివాహమైంది కానీ పిల్లలు లేనట్టుగా మనం చూస్తుంటాం. 9వ వచనంకి వచ్చండి. యాజక ధర్మం చెప్పున ప్రభువాలయంలోకి వెళ్ళి ధూపం వేటకు అతనికి వంతు వచ్చెను. ధూపం సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదు. ఏమండి, ఈయన యాజకుడు అని చెప్పాను. ఏమండి, ప్రధాన యాజకుడు యొక్క పని ఏంటంటే గనక అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సంవత్సరానికి ఒక మారు వేయాలంటే గనక ఏమంటే ధూప వేదిక దగ్గర ఆయన ధూపము అర్పించి రావాలి. ఏమంటే అక్కడ యాజక ధర్మం చేసి రావాలి. ఏమంటే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిన వాడు ఒకవేళ అపరిశుద్ధుడైతే గనక, పాపం చేసిన వాడు ఉంటే గనక, వాడు లోపలికి ఏదైనా దోషం ఉంటే గనక అక్కడికక్కడే ఏమంటే ఆ మందసం దగ్గర చచ్చిపోతాడు. కారణం ఏంటంటే అతి పరిశుద్ధుడైన దేవుని ఎదుటికి వెళ్ళి యాజకత్వం చేస్తున్న వాడు ఏమంటే అతి పరిశుద్ధంగా బ్రతకాలి కానీ ఎలా పడతారు విచ్చలవిడిగా బ్రతకడానికి వీల్లేదు. ఏమంటే ఈ యోహాను కూడా అప్పటికెంతో భయంతో లోపలికి వెళ్తున్నాడు. ఏదైనా నా పట్ల దోషం కాని వస్తుందేమో, దేవుని శిక్షకి దేవుని ఉగ్రతకి నేను పాలవుతున్నామంటే భయంతో లోపలికి వెళ్తున్న సందర్భంలో ఆ ధూపవేదిక పక్కనే దేవదూత ఒక ఆయన వచ్చి నిలబడి ఇలాగ ప్రత్యక్షత ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే గనక, ఓ జకర్యా, ఇదిగో నీకు ఎలిజబెత్ కుమారుని కనబోతుంది, ఆయనకి యోహాను అని పేరు పెట్టు, యోహానుని పేరు పెట్టని చెప్పినట్టుగా మనం చూస్తుంటాం. యోహాను అనే పేరుకి అర్థం ఏంటంటే గనక కృపగల దేవుడు. జగత్తుగా ఆలకించండి. అప్పటికే మలాకి నుంచి మత్తయి సువార్త మధ్య కాలం ఎంతంటే 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షత అందరికి కొలువైపోయింది. ఎవరు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతని అనుభవించిన వారు లేరు. దేవుని ప్రవక్త కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తం ప్రజల మధ్యలోనికి రావడం చాలా అరుదైపోయిన పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. అలాంటి సందర్భంలో మనకి ఏమంటే మొదటి సమయాల గ్రంథంలో ఏమండి ఏలి యొక్క సందర్భంలో మనకు కనబడుతుంటది. ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఏమండి ఆ యొక్క యాజకుడి దినాలకు మనం చూస్తే గనక యాజక ధర్మం అంతా పాడైపోయింది. దేవుడు వచ్చి ప్రజలతో మాట్లాడుకునే సందర్భం అంతా కూడా పాడైపోయింది. ఎవరు కూడా దేవునికి అందుబాటులో లేని పరిస్థితులు కనబడినట్టు మనం చూస్తుంటాం. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి, బాగుంటది. చాలు. వాక్ ప్రత్యక్షమగుటకు అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదు. ఏమంటే పాత నిబంధనలో ఒక సందర్భం మనం చూస్తున్నాం. అప్పుడు కూడా దేవుడు ఈ భూమి మీద తన ప్రజలతోటి మాట్లాడుకోవడం చాలా అరుదైపోయిందంట, తటస్థించట్లేదంట. అంటే ఏమంటే యెహోవా యొక్క వాక్కు లేని ప్రజలు ఎలా బతుకుతారంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఎందుకు చెప్తాను మీకు, ఎలా ఆలోచించండి. ఏమంటే మనకి